నమ్మకస్తునికి మెండైన దీవెనలని సామెతలు 28:20 రాయబడి ఉంది. ఏ విషయాల్లో నమ్మకాన్ని కనపరచాలి? బైబిల్ చెబుతుంది అన్ని విషయాల్లో అని చెప్పేసింది. మన ఆధ్యాత్మిక పురోగతి కొరకు ఒక దైవజనుడిగా మీకు అర్థం అవ్వడానికి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీరు తీసుకొని వచ్చాను. ఒకటి, మనం దేవుని ఎదుట నమ్మకం ఉండాలని, మనం వెళ్ళే సంఘంలో నమ్మకం ఉండాలని. మూడవదిగా, మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడి ఎదుట నమ్మకం ఉండాలని. నాలుగవదిగా, పరిచర్యలో నమ్మకంగా ఉండాలని. ఐదవదిగా, దేవుడు మనకి ఇచ్చే డబ్బు విషయంలో నమ్మకాన్ని కనపరచాలి అన్న 5 విషయాల్ని మీ ఎదురు తీసుకురావడానికి ఇష్టపడ్డాను. దాంట్లో 4వ భాగం మనం ధ్యానం చేస్తున్నాం. పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. మనందరిని దేవుడు పిలిచాడు. ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు బిర్యానీ పెడతానన్నాడు కదా, బిస్కెట్లు పెడతానన్నాడు కదా, టిఫిన్లు ఎత్తానన్నాడు కదా. ఏమెత్తానన్నాడు? విశ్రాంతి. అంటే పిలుపు ఉంది. మనందరిని దేవుడు పిలుచుకున్నాడు. అయితే దైవజనుడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు పిలుచుకున్నాడు. సేవకుడి కూడా పిలుపు ఉంది. అది ఉన్నతమైన పిలుపు. ఉన్నతమైన పిలుపు. సేవ కొరకు పిలబడిన వారు సమస్తాన్ని విడిచి యేసుని వెంబడించాలి. విశ్వాసుల్ని దేవుడు పిలిచాడు. సమస్తాన్ని కలిగి ఉండి తామున్న స్థితిలో నమ్మకస్తులుగా దేవుని వెంబడించాలి. అయితే ఓవరాల్గా నీకంటూ ఒక పిలుపు ఉంది, నాకంటూ ఒక పిలుపు ఉంది. దేవుడు పిలిచాడు ఆయన యొద్దకి. ఎందుకు పిలిచాడు? ఏదైనా తోటలో ఆదామును పెట్టాడు. ఓరకనే తిని పడుకోమని చెప్పలే. ఏం చెప్పాడు ఆయన? ఈ తోటను సేద్యపరుచుకో అన్నాడు. పని ఇచ్చాడు. కనుక దేవుని సంధికి వచ్చిన మనకు కూడా ఒక పని ఇచ్చాడు. పాటలు పాడడం ఒక పని, పరదాలు వేయడం ఒక పని, మందిరాన్ని శుభ్రం చేయడం ఒక పని. ఇదంతా కూడా సేవే. ఒక యాజకుడు బలిపీఠం మీద నిలబడి చేసేదే సేవ అనుకుంటే పిచ్చి పొరపాటు. మీరు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళండి. యాజకుడు తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తాడు. యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడట. ప్రధాన యాజకుడు చేసే పని ప్రధాన యాజకుడికి ఉంది. యాజకులుగా పిలబడుతున్న వారి పని యాజకత్వంలో వాళ్ళకు ఉంది. వీళ్ళకి సహకారులుగా లేవీయులు దేవుడు పెట్టాడు. లేవీయులు. ఈ లేవీయుల పని ఏంటంటే పరిచర్యలో సహకారంగా ఆ పాత్రలు శుభ్రం చేయడం, పరిచర్యకి కావలసిన సమస్తాన్ని సమకూర్చుకోవడం. ఎక్కడ దాకా అక్కడ లిమిట్ ఉంది. పరిధి దాటిపోయే పరిస్థితులు లేవు. కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి రయ్యా అంటాం మనం. దేవుడు మనకంటే ఒక పని ఇచ్చాడు. అది ఏంటి? అది గ్రహించి ఆ పనిలో మనం నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మన ద్వారా ఘనపరచబడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు హెచ్చించబడతాడు.